హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ బస్ తెలుగు. ఈ వీడియోలో 2024 వరల్డ్ కప్ మన టీమిండియా విన్ అయింది కదా. ఆ విన్లో ఒక్కొక్క ప్లేయర్ ఎంతవరకు వాళ్ళ పాత్రను పోషించారు, ఎంత పర్సెంటేజ్తో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. చేసే ముందు ఒక లైక్ ఇవ్వండి, సో దట్ ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది అంతే. అండ్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ రోహిత్ శర్మ చూసుకుంటే మన క్యాప్టెన్ 17% అయితే కంట్రిబ్యూషన్ చేసిండు. లిటరల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. మంచి క్యాప్టెన్సీ అండ్ తను పవర్ ప్లేలో మనకిచ్చే స్టార్ట్ కూడా చూసుకోవచ్చు. లిటరల్లీ అమేజింగ్ ఉంటుంది. అక్కడే మనకు కావాల్సిన కొన్ని రన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు భీకరమైన హిట్టింగ్తో. అండ్ లిటరల్లీ చాలా హ్యాపీనెస్ అయిన విషయం ఏంటంటే మనకి కమ్మిన్స్, స్టార్క్ లాంటి ప్లేయర్లని అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ కొట్టి ఇడిసబెట్టిండు కొన్ని బాల్స్ అయితే. లిటరల్లీ క్లాస్. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డామో ఆ షార్ట్స్ని చూసి మళ్ళీ చాలా వీళ్ళని ఇట్లా కొట్టిండని మస్తు మంది అనుకున్నాం. సో మీలో ఎంతమంది అనుకున్నారో లేదో ఒకసారి నాకు గుర్తు చేయండి కామెంట్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జస్ప్రీత్ బుమ్రా 15% తన కంట్రిబ్యూషన్ ఉంది. లిటరల్లీ మనం కప్పు గెలిచినామంటే దాంట్లో ఎంత క్రూషియల్ ప్లేయర్ అంటే జస్ప్రీత్ బుమ్రా. తను వేసిన ఓవర్స్ చాలా ఇంపార్టెంట్. వికెట్స్ తీయం కావచ్చు, డాట్ బాల్స్ కావచ్చు, తన ఎక్సలెంట్ స్పెల్. లిటరల్లీ ఒక మాటతో చెప్పాలంటే బుమ్రా ఉన్నాడంటే మనం మ్యాచ్ గెలిచినట్టే అనే ఒక హోప్ ఉంటుంది. ఒక్క ఓవర్లో 5 రన్లు 6 రన్లు కొట్టేది ఉన్నా కూడా బుమ్రా ఉన్నాడంటే అరే మనం కాపాడతారు అనే ఒక హోప్ లెవెల్లో పెట్టేసిండు బుమ్రా. అండ్ బుమ్రా గురించి ఒక లైక్ చేసుకోండి. అండ్ థర్డ్ చూసుకుంటే మనకి హర్షదీప్ సింగ్ కూడా అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. 12.8%. లిటరల్లీ లెఫ్ట్ అంపేసర్ అని ఈయనే చాలా మ్యాచెస్లో క్రూషియల్ ఓవర్స్ వేసి క్రూషియల్ వికెట్స్ కూడా తీసిండు. సో తనని అంతమంది గుర్తించలేదు. స్టిల్ మనం చెప్పుకోవాలి, ఎందుకంటే 12.8% తను క్రూషియల్ ఓవర్స్, వికెట్స్ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు హర్షదీప్ కూడా. అండ్ దట్టు తను యంగ్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ లేకున్నా అంత డిఫికల్టీ మ్యాచెస్లో కూడా పర్ఫామ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ఎస్, హర్షదీప్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అండ్ సూర్యకుమార్ యాదవ్ 12.2% అయితే తన కంట్రిబ్యూషన్ ఉంది మన టీమిండియాలో. లిటరల్లీ సూర్యకుమార్ యాదవ్ని మన ఇండియన్స్ క్రికెట్ చరిత్ర ఉన్నన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు. వరల్డ్ కప్ అన్న ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారు. దట్టు T20 వరల్డ్ కప్ అంటే క్రికెట్ ఉన్నన్ని రోజులు మర్చిపోరు. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ కొట్టిన 6 ఆ బౌండరీ దగ్గర పట్టిన క్యాచ్, అది వదిలితే మన మ్యాచ్ ఆ రోజు మనకు లేదు. మళ్ళీ 4 ఇయర్సా, ఇంకా 10 ఇయర్సా, ఇంకా 15 ఇయర్స్ ఏడిచే వాళ్ళ మా కప్స్ కోసం మనకు లిటరల్లీ తెలియదు. జస్ట్ ఆ ఒక్క క్యాచ్ ఆ రోజు మనల్ని హ్యాపీ చేసింది. కొన్ని సంవత్సరాల వరకు మనకు ఒక లోటును తీర్చింది లిటరల్లీ చెప్పాలంటే. సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ తోటి లిటరల్లీ గుడ్. అండ్ ఆ క్యాచ్ మాత్రం మర్చిపోలేం. అండ్ వి ఆల్ నో ఈజ్ ద నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్. ఓకే. అండ్ నెక్స్ట్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 10% తన కంట్రిబ్యూషన్ ఉంది. హార్దిక్ పాండ్యా కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ పోషించుడు. బెస్ట్ ఆల్రౌండర్. తన బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, రెండు కూడా టీమిండియాకి చాలా హెల్ప్ అయినాయి. దట్టు ఫైనల్స్లో తను రావడం, హెన్రిచ్ క్లాసెన్ వాళ్ళని వికెట్ తీసుకోవడం, మొమెంటం, గేమ్ మొత్తం చేంజ్ చేసిండు అక్కడ. సో ఇది కూడా క్రూషియల్ థింగ్ మనం వరల్డ్ కప్ విన్ అవ్వడంలో. అండ్ ఎంతో బాధతో వచ్చిండు. ఐపీఎల్లో తనకి బూయింగ్ జరిగింది, తనని హెడ్ చేసారు, పర్సనల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి మనకు ఒక కప్ అందించే దాంట్లో కీ ప్లేయర్గా నిలబడ్డాడు హార్దిక్ పాండ్యా. అండ్ ఫ్యూచర్లో ఎంతో గ్రేట్ ప్లేయర్కి ఎదిగే అవకాశం కూడా చాలా ఉంది. అండ్ హియర్ కమ్స్ అక్షర్ పటేల్. లిటరల్లీ 8% తన కంట్రిబ్యూషన్ ఉంది. అండ్ యూనో వాట్, బాపు అని చాలా తనకి పేరు కూడా వచ్చింది. టీమిండియా టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిన ప్రతిసారి అడ్డంగా నిలబడ్డది అక్షర్ పటేల్. అండ్ బాల్తో కూడా తన స్పిన్నింగ్తో వికెట్స్ తీయడం. హీఈస్ నాట్ అన్ ఈజీ ప్లేయర్. ఇట్స్ క్లచ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. వరల్డ్ కప్లో మనకి బ్యాట్తో, బాల్తో హీ డిడ్ ఫెంటాబులస్ జాబ్. లిటరల్లీ తన కోసం ఒక లైక్ వేసుకోండి. అండ్ హియర్ కమ్స్ ద రిషబ్ పంత్, ద మెజిషియన్. మనని అందరినీ ఖుషి చేపిస్తూ ఉంటాడు మ్యాచ్ చూసినప్పుడు. 7.4% ఉంది రిషబ్ పంత్ది. తను ఆడే డిఫరెంట్ షాట్స్ కావచ్చు. హీజ్ ఏ కైండ్ ఆఫ్ ప్లేయర్. తను ఆపోనెంట్ ప్లేయర్ తోటి వికెట్ కీపింగ్స్ వెనకాలండి చేసే జోక్స్ కావచ్చు, ప్లేయర్స్ని ఆగం చేసేది కావచ్చు, లిటరల్లీ 2 క్లాస్ ఉంటాయి.
తన పాత్ర కూడా మంచిగా ఉంది అండ్ హీజ్ ఎ ఎంటర్టైనింగ్ ప్లేయర్. అండ్ మ్యాచ్ మొత్తం అయిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నోదర్చడం, హీజ్ ఎ కైండ్ గుడ్ పర్సనాలిటీ. తను కూడా ఆల్రెడీ డెత్ సిచ్యువేషన్ చూసి వచ్చిండు రిషబ్ పంత్. అండ్ తను వరల్డ్ కప్ కోసమే రిటర్న్ వచ్చినట్టు అనిపించింది. వరల్డ్ కప్లో ఉండి ఆ కప్ లేపడం అనేది రాసి పెట్టి ఉండాలి. అండ్ ఎస్, డెత్ సిచ్యువేషన్ అక్కడ చూసి మళ్ళీ కప్పు లేపిండంటే అర్థం చేసుకోండి హౌ గుడ్ కమ్బ్యాక్ హీ హ్యాడ్ అనేది. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ చూసుకుంటే మనకి చైనామెన్ బౌలర్ 6.4% ఉంది. తిని కూడా చాలా క్రుషియల్ పాత్ర పోషించిండు అండ్ స్పిన్ డిపార్ట్మెంట్ని లీడ్ చేసిండు. అండ్ ఎస్, హీఈస్ ఏ డ్యామ్ గుడ్ ప్లేయర్. ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు, మంచి స్పెల్స్ వేసిండు, తన స్పిన్ ఎబిలిటీ ఏంటనేది నిరూపించిండు యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే 4.5% విరాట్ కోహ్లీ కంట్రిబ్యూషన్ ఉంది. విరాట్ కోహ్లీ 4.5% ఉన్న లిటరల్లీ మంచిగా ఇది తన పాత్ర అవుతుంది. వై? ఎక్స్పీరియన్స్. అండ్ చాలామంది అంటారు స్ట్రైక్ రేట్ అది ఇదని. స్ట్రైక్ రేట్ డజంట్ మ్యాటర్. తను ఆ మ్యాచెస్లో అలా అందరు అవుట్ అయినప్పుడు ముందుకు తీసుకుపోయి మ్యాచ్కి ఒక టోటల్ ఇవ్వపోయి ఉంటే అసలు మ్యాచే ఉండదు. అది ఎవరు పట్టించుకోరు. లిటరల్లీ హీఈస్ ద మెయిన్ థింగ్ నన్ను అడిగితే. ఎందుకంటే మెయిన్ వికెట్స్ పడ్డప్పుడు ఆ 80+ స్కోర్ చేయడం, మెల్లిమెల్లిగా ఉండి తన ఎక్స్పీరియన్స్ అంతా చూపించి మనకు ఒక కప్ అందించిండు. సో మళ్ళీ చెప్తున్న హేటర్స్ అందరికీ, స్ట్రైక్ రేట్ డజంట్ మ్యాటర్, సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది మ్యాచ్ అనేది. సో హీఈస్ ఆల్వేస్ గుడ్ ప్లేయర్. ఎందుకు ఆ మాట చెప్పాలనిపించింది కొందరికి. నెక్స్ట్ సిరాజ్ చూసుకుంటే మనకి 0.4% తన లైక్ టీంలో అయితే ఉంది తన పర్సంటేజ్. తనకి ఎక్కువ అవకాశాలు రాలేవు. సో వచ్చిన మ్యాచెస్ కూడా పర్ఫార్మెన్స్ నార్మల్గా ఉంది. ఎస్, 11 to 11 ప్లేయర్స్ కాకుండా ఒకరిద్దరు ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్న ఓవరాల్గా మనకైతే సిరాజ్ కూడా మంచి ప్లేయరే అని చెప్పొచ్చు. ఇక జడేజా 1.2%. దీని లిటరల్లీ మీరు అనుకొని ఉంటారు, జడేజా అసలు టీంలో ఎందుకు తీసుకుంటుండ్రు రోహిత్ శర్మ, కనీసం బౌలింగ్ ఎట్లే బ్యాటింగ్ ఎట్లే ఏంటిది అని చాలాసార్లు అనిపించింది. లిటరల్లీ ఏ మ్యాచ్లో కూడా ఓవర్ చేపించలేడు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పిన్నర్స్. బట్ సిచ్యువేషన్స్ బట్టి తనకి బౌలింగ్ ఇవ్వలేదు అంతే. బట్ ఆల్వేస్ జడేజా జస్ట్ టీంలో ఉంటే చాలు, తన ఫీల్డింగ్ తోటే మ్యాచెస్ విన్ చేపిస్తాడు. అండ్ తనది కూడా ఫీల్డింగ్లో కావచ్చు, తన బ్యాటింగ్లో మనకి మంచి కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ ఓవరాల్గా 11 ప్లేయర్స్కి సంబంధించి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏందో అర్థమైంది కదా. పర్సనల్గా మీరేం ఫీల్ అవుతుర్రు మన ప్లేయర్స్ మీద అనేది కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ చెప్తా. ఎవరి పర్సంటేజ్ ఎంత ఉన్నా సరే 11 ప్లేయర్స్ కలిస్తేనే మ్యాచ్ అనేది విన్ అవుతాం. సో ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఒకరు డెత్ ఓవర్స్లో వికెట్స్ తీస్తారు, ఒకరు మిడిల్ ఓవర్స్లో ఒకరు హిట్టింగ్ చేస్తారు, ఒకరు మ్యాచ్ని ముందుకు తీసుకుపోతారు. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళది. అంతేగాని నువ్వు అతని లెక్క ఎందుకు ఆడలేదు, ఇతని లెక్క ఎందుకు ఆడలేదని వాళ్ళని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ వీడియో నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయి. ఎందుకంటే నువ్వు చేసే లైక్ వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఇంకో 2-3 చూపిస్తుంది. అలా ఒక 10 మందికి రీచ్ అవుతుంది. అండ్ అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు. సో నచ్చకపోతే మీ ఒపీనియన్స్ పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసుకుంటా. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.